ఈరోజు పెద్దమ్మపారంలో ముగ్గు కోసం పోవడం అనేది జరుగుతుంది. సెట్ బ్యాక్ కాకుండా డైరెక్ట్ రోడ్ సెట్ బ్యాక్ కాకుండా కట్టిర్రు అది. ఇప్పుడు మనం సెట్ బ్యాక్ కాకుంటుంటే మరి ప్రాబ్లం కాదా? ఒక 6 ఇంచులన్నా జరగాలి, లేదు ఫీట్ అన్న ఫీట్ అన్నా జరగాలి, ఇంకా జరగాల్సింది. ఆ పార కడితే మరి కష్టం. ఇప్పుడు అది స్లాపేనా అది? మరి దాన్ని పార దాపితే మరి ఇబ్బంది అవుతుంది. సరే, ఇటు అయితే ఉందాం కరెక్ట్ గా, ఇటు కొద్దిగా లోపల జరుగుదాం. అక్కడి నుంచి ఇక్కడికి పెట్టండి. ఇప్పుడు ఇటు జరిగితే మళ్ళా చిన్నగా ఇప్పుడు దాని పార చూసుకుంటే ఈశాన్యం చాలా కట్ అవుతుంది. అదే ఈశాన్యం పోతుంది, మరి ఇబ్బంది అవుతుంది. అదే పొట్టేసి పోయాలి. ఫస్ట్ ఇది పోసేసి మనం అక్కడెక్కడ పోసే కొంచెం అందులో ముగ్గుల పసుపు కుంకు కలిపిరా చూద్దాం. అదే చూస్తా. ఇప్పుడు ఇదే నిక్కరం కాదు, ఫస్ట్ ఈ కొలతలు ఇప్పుడు ఉన్నదే ల్యాండ్ కొంచెం తక్కువ. ఇప్పుడు అక్కడ దాకా ఉందా ఆయనకు? మీ వరకేనా? ఈ మట్టి కూడా చూడకురి. పసుపు కుంకుమ చక్కెర వేసి డబ్బులు చిల్లర పైసలు ఇట్లా వేయండి. పైకి లేపు. అది కొట్టు కొట్టు. ఓకే, ఇది ఓకే ఉంది. మధ్యలో ఒకటి తీసుకురా ముగ్గు తీసుకురండి తొందర. నేను వేసిన అక్కడ కొంచెం ఇట్లా పోయి ముగ్గు ఇద్దరు రండి. ప్రస్తుతానికి ఇప్పుడు అట్లా, తర్వాత వేపిస్తా. కానీ ఏమైంది? పట్టలే కరెక్ట్ గా గట్టిగా ఉందా? ఓకే. పిల్లర్లు వేసి మధ్య 4 ఇంచుల సిమెంట్ తోనే మన ఇటుక పిల్లతో 4 ఇంచులు పెట్టమని సపరేట్. ఎంత ప్లేస్ కలిసి వస్తుంది. పిల్లర్ వేస్తాడు కదా, మధ్యలో ఈ కట్టుకోమన్నది లైట్ వెయిట్ పెట్టి ఉంటది. లైట్ వెయిట్ పెట్టాలి వచ్చిన మంచి. అదే అంట లైట్ వెయిట్. అది అక్కడ 9 నిక్కరం చేసుకోపో. ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ కావాలి. అవసరం లేదు నీకు కర్ర. మరి గలవట్లు ఎందుకు వేసినావు? గట్టి అయిపోయినావు. స్లాబ్ నీదేనా ఇది? కొంచెం ఎక్కుంటే హౌజ్ ఏది అయితే ఎటు కావాలి? ఇప్పుడు దీన్ని దాకాలి కదా స్వామి. ఎట్లా దీన్ని దాకపోతే కష్టం కదా మనకు. ఆడ రూమే పడదు. రేపు ఈశాన్యం పెంచుకుందాం 2 ఇంచులు తప్ప. కానీ ఏమన్నా కొట్ట పెట్టు. చూడండి కిందికాను ఇంకా అది తీయండి. మేకులు తీయండి. ఆయన ఎవరు వడ్లైనా ఈ లింగెట్టిన ఇట్లా రావాలి. మరి దానికి మనం ఏంది, దానికి ఏం చేయలేం. కానీ ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది. మేకులు కొట్టురి. దారం ఒకటేసారి కట్టుకొని రండి. లెంత్ ఎంత ఒక్కసారి చెప్పండి నాకు. మ్యాప్ వేద్దాం ఒకటేసారి. పడతారు
నలభై ఫీట్ల 9 ఇంచులు. ఓ బాగానే ఉంది లెంత్. ఒకసారి మళ్ళీ పెట్టు. కరెక్టేనా? కరెక్టే. సెంటర్ పట్టదు ఆ పిల్లర్ దాని మీద సెంటర్ పట్టదు. 49 అది ఈశానమ్మ కాబట్టి వాళ్ళు పెంచుకున్నారు. 40.9 వచ్చింది అది. 9 వచ్చింది. సో ఇక్కడ మీకు బతుకు, అక్కడ ఒక మీకు బతుకు. రింగ్ ఉన్నది అది ఉన్నా ఇక మీకు మరి ఈ అది నుంచి మీరు అటు నికరం అవుతుంది. అది మీకు మరి అది వాళ్ళకు కూడా తెలుసుకోవాలి కదా. మీరు చెప్పారు. అది చూసుకోండి. గణపతి స్వామి వారి నమస్కారం. దేవ్యాం పూజయామి. అక్కడ చెప్పులు తీయండి అందులో. అరే ఆ చెప్పులు అటు తీసేసి బయట మీరు ఎవరైతే ముందు ఉన్నారో బలస్థానం ఉన్నారో ఇట్లా బట్టి చేతి జోడించండి. మీ పర్పస్ ఉన్నాను. మీ తర్వాత అంతే కదా. మీ తర్వాత సర్వేశ్వర సర్వ జగత్ నారాయణమస్తు పూజయామి గరిష్యే. ఓంకారాధీశ్వర నమస్కారో దివ్యాది పూజయామి. నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? ఇక పోసిందిగా మళ్ళీ అక్కడ ఈశాన్య కాడ తర్వాత బుద్ధులు ఇన్నకు పోయి ఇట్లా పోసుకొని ఇట్లా పోవాలి. మేస్త్రి ఇట్లా అదో అది మధ్య అది కరెక్ట్ గట్టి మీద కట్టండి. ఇది ఈ గోడ బయటికి కట్టండి. ఎందుకంటే కొంచెం జాగులు కొద్దిగా జస్ట్ తీసుకోండి. ఓకే రాదా? 4 ఇంచులు తీసుకో. ఇద్దరు ముగ్గురు మీరు ఎవరు కూర్చుంటే అయిపోతుంది. అంతే. లైన్ మీద రండి. తప్పన సాప అయిపోయాను. వాయువ్య పర్పస్. ఒక పని చేయి. వెళ్ళి ఇక్కడ అంటే మామూలు ఇది ఉంటది కదా, ఇది కరెక్ట్ గా ఈ దారం తీసుకోండి. గంధమదా విధానాయ పార్వతీ పరమేశ్వర పుత్రుండ గంధాది విధానాయ నమస్కారో దేవ్యం పూజయామి కరిష్యే. సర్వ జగత్ నారాయణమస్తు. పసుపు కుంకుమాది గంధం అక్షంత విధానాయ కొన్ని పుష్పాలు తీసుకోండి. అరటి పండ్లు తెచ్చిరా? ఓకే సరే తర్వాత కూర్చోండి. తర్వాత కూర్చోండి. కూర్చోండి. ఓకే కలశం ముందు తీసుకో స్వామి. కలశం జాగ్రత్త ముందు అట్టేసి ఆ మామిడి పర్పస్ తీసుకోండి. నేను చెప్తా అంటానండి. పట్టుకోండి, తిప్పండి. గంగే చ యమునే చ గోదావరి. మీరందరూ వాళ్ళ చేతులు పట్టుకోండి అమ్మా. మీరందరూ వాళ్ళ చేతులు పట్టుకోండి. గంగే చ యమునే చ గోదావరి సింధు కావేరి జల ప్రవేశ పుణ్యస్థాన పుణ్య విధానాయ. ఓం గంగే చ యమునే చ నారాయణ. ఈ రోజున నమస్కారం చేసుకోండి. వాళ్ళ అక్షంతలు కలిసి అక్కడ కలుషములు వేసుకోండి. అక్షంతలు అందరు అక్షంతలు తీసుకోండి. కలశాది కలశ విధానాయ. కలశ దేవత నమస్కారం చేసుకోండి. అక్షంతలు వేసి కలశ దేవతలకు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇక్కడ యొక్క భూమి పూజ విధానాలకు గంగా సింధూరు కావేరి జల ప్రవేశ విధానంగా పవిత్రం పూజాది విధానాలు పవిత్ర విధానాయ భక్తిరస్తో. శుభం అక్షంతల నవధాన్యాలే కదా అక్కడ వేయండి. ఓం నవధాన్యాది పశుభూత విధానాయ సమస్తాది శుభమస్తు. నమస్కారం చేసుకోండి గణపతి వారికి. మిగతా ఎవరున్నా నవధాన్యాలు వేయచ్చు. అందరూ వేయచ్చు. మేస్త్రికి రాయండి, వేయండి. శ్రీ విధానాయ మనోభాంచ ఫలసిద్ధిరస్తు శుభమస్తు విఘ్నమస్తు. శ్రీ మహాదేవతాయ గణపతి ఇట్లా రండి. ఆరతి లక్ష్మీనారాయణ స్వామి వారికి ఆరతి. పార్వతీ పరమేశ్వర స్వామి వారికి ఆరతి. శ్రీ జమదగ్ని. అక్కడ అట్లేయండి. కంకణం పసుపు కుంకుమ గంధం అక్కడ గణపతి గట్లే. సీతారామచంద్ర ఘోర అది ఇదిగో చూడు తీయండి.
సీతారామచంద్రాయ నారాయణ నమస్తే సడల్ ఓకే ఓం భూర్భువస్వాదోదేవ ప్రచోదయాత్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహువే కేతువే నమః శ్రీరామ రామ రామ అదంతా చల్లుకొని రాపండి ప్రస్తుతం మాట్లాడకుండా ఇదంతా ముగ్గు పోసింది ప్లస్ ఇదంతా ఫస్ట్ ముగ్గు పోసిన వరకు చల్లుకురా ఎన్ని చదువు ఈశాన్యకి ఈ పక్క పెట్టండి రైట్ గ్రహ గ్రామ దేవతాది గృహ దేవతాది ఇష్ట దేవతాది మనోవింజ విధానాయ పూజయామి భూమి పూజాది సమస్త దోషాది పరిహార్థవద్దు పదదు నరజిష్టి దోషాది వాసు దోషాది సమస్త దోష నివారణమస్తు ఈశాన్య వాయువ్య ఆగ్నేయ నైరుతి భాగమయందు సమస్తాది దోష పరిహార్థమస్తు పూజయామి కరిష్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే నారాయణే త్రయంబకి దేవి నారాయణస్తుతే దేవ్యాదే పూజయామి కరిష్యే జాయింట్ తీసుకుంటే అటు ఇటు. పైన కాదు, ఇక్కడ పెట్టండి సరిపోతుంది, కొంచెం సరిపోతుంది అంతే. పీడికి ఇట్లా అట్లా ఏం కాదు. బాటిల్ ఇక రండి, ఇట్లా రండి. మీరు అయిపోయిందా? ఇద్దరు అయిపోయినాక ఇంకోళ్ళు రాని, జంట రాని, ఒక జంట తర్వాత ఒక జంట. ఎందుకు వద్దులే, వద్దులేరా, తోతమేలే, ఏపోతే లేరా పొట్లు, జస్ట్ అట్లే అంతే. ఇదాలే పరతుంది ఏరి రమ్మని వాళ్ళ కంకణం కట్టండి. జగన్నారాయణమస్తు సమస్తాది పవిత్ర విధానాయ శ్రీ లక్ష్మీ వెంకట నారాయణ అనుకూలమస్తు. రైట్, ఓకే తీసుకురండి స్వామి. మీరిద్దరు పట్టుకురండి. ఇంకో 5 అన్న పోండి, 9 మంది అన్న పోండి. అదే రాయి శంకుస్థాపన, శంకుస్థాపన మూల రాయి శంకుస్థాపన అట్లా తీయండి కొంచెం. అప్పుడు చేసిన వాళ్ళు కాబట్టి వర్క్స్ ఏమైంది? కింద 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 చెప్తున్నా. ఈరోజు పెద్దముప్పారంలో ముగ్గు కోసం పోవడం అనేది జరుగుతుంది. చూశారు కదా, ఇప్పటి వరకు పెద్దముప్పారంలో ముగ్గు అనేది పోయడం అనేది జరిగింది. గృహంలో సకల సౌఖ్యములు అందించడం అనేది మనం చక్కని ముగ్గు అనేది పోయడం అనేది వల్లనే సాధ్యమవుతుంది. కావున సకల అష్టైశ్వర్యములు పొందాలి అంటే గృహ సౌఖ్యం విధానానికి మంచి చక్కని ముగ్గు పోయాలి. కావున ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరియు ఈ యొక్క కింద కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క ప్రాంతంలో ఉండబడినటువంటి గృహ సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే మాకు తెలపగలరు. ధన్యవాదాలండి.